నేనైతే ఈ బీఆర్ఎస్ లో ఆఫ్ చర్చగా జరుగుతుంది ఏంటంటే నిన్న కేటీఆర్ గారు ఒక మాట అనడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మార్చబోతున్నాం అనేసి కూడా అనడం జరిగింది. సో ఏం చెప్తారు దీనిపైన? బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ నుండే కదా మాకు, ఇప్పుడు మా పేరే కదా అది. ఆల్రెడీ ఫస్ట్ ఉద్యమం నడిపిన పేరు అది, ఉద్యమం నుండి వచ్చిన పేరు అది. ఇప్పుడు మా పేరు మేము పెట్టుకోవడంలో అందులో కొత్త వింతేం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ పేరు నుండి మాకు మంచిగా ఉండే కాబట్టి పెడుతున్నాం. బీఆర్ఎస్ గా పెట్టినాక కూడా ఒకే క్యాడర్ ఏందనంటే కొంత ఎవరైతే సీనియర్లం ఉన్నామో, ఎవరైతే టీఆర్ఎస్ నుండి వర్క్ చేసిన వాళ్ళం ఉన్నామో, టీఆర్ఎస్ అంటేనే బాగుంటది. ఎందుకంటే ఆ పేరు నుండే ఒక బ్రాండ్ ఉండి ఒక పేరు వచ్చింది కాబట్టి మళ్ళీ తిరిగి అదే పేరు పెట్టబోతున్నాం. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మారబోతుందంట, ఏం చెప్తారు? అదంతా అబద్ధం. ఏదో అంటారు చూడు సామెత, మూఢ నమ్మకాల మీద 3 నిమ్మకాయలు పెట్టినట్టు ఉన్నది. మా బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం కట్టిన మా కేసీఆర్, మాకొక తెలంగాణ రాష్ట్రానికి బాపు కేసీఆర్ అని పిలుచుకుంటాము. దమ్ము ధైర్యం 75 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక విగ్రహం పెట్టని సన్నాసులు ఇది పంజగుట్టలో విగ్రహం కూలగొడితే ఆ ప్లేస్ లో విగ్రహం పెట్టని చాతగానోళ్ళు ఈ రోజు మాట్లాడే హక్కు ఎక్కడుందని అడుగుతున్నా. ప్రపంచ దేశానికి ఇంత పెద్ద విగ్రహం పెట్టి సాటి చెప్పిన మా కేసీఆర్ అనడము పాపం దాకి పురుగులు పడిపోతారని అడుగుతున్నాను. కేరళ ప్రచారంలో 6 పథకాలు అమలైనాయి అనేసి తెలంగాణలో చెప్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? పక్కింటోడు పాస్ పండ్లకి పండ్ల పొడి ఇస్తానట, ఈ పక్కోడట ఇటుక పెడుతుంది ఇంకొని ఉన్న పండ్లు కూడా కొట్టుకున్నాడట. ఎవడో కేరళ గవర్నమెంట్ సాధించినట్టుగా అన్ని సమానత్వం ఉంటాయి. అలా మహిళల ముందు ఉంటుంది చదువులల్లా. ఇక్కడ ఉన్న మహిళలకు 10 చదువు వరకనే డ్రగ్స్ గంజాయి ముప్పు ఊగిపోతుంది. 2 ఏళ్ళలో ఏమైతుంది తెలుసా? 8 నుండి డిగ్రీ పిల్లలంతా మత్తు గంజాయి లో ఊగిపోతుంది. చాక్లెట్ రూపంలో, బిస్కెట్ రూపంలో ఎక్కడ రేపులు మర్డర్లు ఇవన్నీ జరుగుతుంటే వాటి మీద సోయలేదంటే ఉచిత పథకాలు మాకు ఎందుకు అని అడుగుతున్నాను. కేటీఆర్ గారు మాట్లాడుతూ పిల్లలు ఎదుగుదల తల్లిదండ్రులకు సంతోషం కలగాలి కానీ బాధపడటం కాదనేసి కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి కవిత గారు టీఆర్ఎస్ పార్టీ కూడా పెట్టబోతున్నారు అనేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తున్నారు? అన్న కవితక్క పార్టీ పెడతాంది, ఇంకోళ్ళు ఊరవుతారు దాడుతాండ్రు. దాని విషయం కాదు మాట్లాడేది. ఈ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా లేరా, సుఖ సంతోషంగా ఉన్నారా లేరా, దానికోసం మాట్లాడారు. మా కేటీఆర్ అన్న మాట్లాడింది వాస్తవమే. ప్రజలు ఎక్కడ సంతోషంగా లేరు. గ్రామాలలో పోతే, మారుమూల గ్రామాలలో పోతే ప్రశాంతంగా ఉన్న 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ గింత గొడవలు 144 సెక్షన్ ఎక్కడ విధించాలి, వీధులలో ఎక్కడ దొంగతనాలు దోపిడీ 70% జరగలే, మానభంగాలు జరగలే. జరిగిన కాడికి శిక్షలు వేసిండ్రు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒకటి 5 రూపాయలు ఉప్పిచ్చి 100 రూపాయల నూనె ప్యాకెట్ పెంచుతుండ్రు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అయిపోతున్నా మూసి సుందరీకరణ వల్ల ఒక టూరిస్ట్ ప్లేస్ అవుతుంది అని చెప్తున్నారు పదే. అన్న 70 ఏళ్ళు స్వాతంత్రంలో 35-40 ఏళ్లలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారన్న. ఇల్లు కట్టుకున్నారు. మరి మనకు సోయలేదు. అప్పుడు మీ గవర్నమెంట్ కదా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయంలోనే కట్టుకున్నది కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడే దాని మీద మూసి సుందరగా కావాలంటే నువ్వు ఫస్ట్ ఈ ఉన్న గ్రామాలలో అవి సర్దిద్దు. ఇల్లు లేనోళ్ళకి ఇల్లు కేసీఆర్ కట్టిన ఇల్లు అట్లే ఉన్నాయి. ఎందుకు ఇవ్వట్లేదు? కట్టి ఇవ్వు, లేనోళ్ళకి ఇల్లు ఇవ్వండి. సో మీ కాన్స్టిట్యూన్సీ లోనే దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. బీఆర్ఎస్ లో ఉన్నాడా కాంగ్రెస్ లో ఉన్నాడా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్నది తన పర్సనల్ విషయం. అది నాగేంద్ర అన్నది దానికి మేము మాట్లాడి విమర్శించే స్థాయి కాదు. ఆయనకి ఎక్కడ బాధ అనిపించిందో బాగుండాలనిపిస్తే అల్ల పోతాడు, బాగలేకపోయింది ఇల్లు ఉంటాడు. దానికి ఎవరు పర్సనల్ విషయంలో మేము ఇన్వాల్వ్ చేసుకోలేము కదా అన్న. ప్రజలలో ఎవరు గొప్పగా పని చేస్తే వాళ్ళని మేము అద్దుకుంటాం, గుండెలలో పెట్టుకుంటాం, పని చేస్తాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఏం చెప్తున్నారు? ఏమి ఇయ్యలేదండి. లేడీస్ 50% బయటకు వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఏదైతే ఉద్యమకారులమో ఉద్యోగం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నామో గంగలో కలిపింది ఈ గవర్నమెంట్ వచ్చి. ఎక్కడ లేదు. లేడీస్ కి 2 సంవత్సరాలన్నరలో కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు తప్ప బస్సులలో కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు తప్ప ఏం లేదు. అసలు ఆ బస్సు ఎక్కాలంటే భయంకరంగా ఉందండి. భయంకరంగా ఆ బస్సుల ఫ్రీ బస్సు చేయకుండా ఇంకేదన్నా చేసి ఉపాధి కలిగిస్తే లేడీస్ కి ఎంతో గౌరవించే వాళ్ళం మా సీఎం గారిని.
కానీ ఆ గౌరవం పోగొట్టుకున్నాడు మహిళలల్లా, గౌరవం అంతా పోగొట్టుకున్నాడు. ఎక్కడికైనా మహిళలకు ఏడ లేదండి, మర్యాద లేదు. మేము ఒక్కటే అడుగుతున్నా, రాజ్యాంగం మీరు అన్నారు కదా రాజ్యాంగం మేము పరిపాలిస్తున్నామని, అది అబద్ధం అండి. ఎక్కడ ఉందండి? 2500 వేస్తామన్నారు, 4000 పింఛన్ వేస్తా అన్నారు, రైతు బంధు ఎగ్గొట్టిరు, హైడ్రా పేరు చెప్పి పేదల ఇండ్లు కూలగొడుతురు, ఏడుస్తురు. ఎక్కడ ఏడుపు? ఎంత ఏ గల్లీకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళినా కూడా ఏడుపు జనాలది. ఎక్కడ లేదండి, అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్లు, రాంగ్ మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఒకటే సీఎం గారికి చెప్తున్నా నేను, ఖచ్చితంగా ఎక్కడికి పోయినా మహిళలకి హక్కు కల్పించాలని కోరుకుంటున్నాం అంతే. చెప్పండి, ఈ రోజు అంబేద్కర్ జయంతి ఏం చెప్తారు? ఈ రోజు 135వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఇక్కడ రంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ జనసందోహం చూస్తే ఇంత అగ్రగామిగా ఈ ప్రభుత్వం జరిగిందని మేము అనుకుంటున్నాము. అణగారిన ప్రజల కోసం ఎన్నో ఆశయ సాధనలు చేసి రాజ్యాంగం రాసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజు ఇంత ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయంటే ఇది మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము. ఇంత మంచి కార్యక్రమం కనువిందుగా చూడడానికి ఉన్నది. అలాగే మా అయితే ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో అన్ని డిమాండ్స్ కానీ అంబేద్కర్ గారు పొందుపరిచిన రాజ్యాంగంలో ఏమైతే పొందుపరిచిన కార్యక్రమాలు పొందుపరిచిన వ్యవస్థ ఉందో అది అందరికీ అందేలా చూడాలని మేము ఈ అంబేద్కర్ క్యాచ్ కదా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే ఈ ప్రభుత్వం నడుస్తుంది అని అంటున్నారు. నిజంగా దళితులకు న్యాయం చేస్తున్నారంటే 100% దళితులకు అయితే న్యాయం జరుగుతలేదు. పేరుకే దళితులను కానీ దళితులకు పక్కన పెట్టి అగ్ర రాజ్యాలు అగ్రవర్ణాలకే పెద్ద ప్రాధాన్యత ఇచ్చి పీఠిస్తున్నారని మేము అనుకుంటున్నాము. అంబేద్కర్ సంఘాల మొత్తం దినదినంగా మనం వ్యాపించాలంటే ఈ అణగారిన ప్రజలకు పట్టం కట్టాలి. పట్టం కట్టినప్పుడే అవి ప్రభుత్వాల ద్వారా కానీ సంక్షేమ పథకాలు కానీ చేరవేరుతాయి. వాస్తవానికి ఇప్పుడు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా నడిస్తే మీరు అన్నట్లుగా అందరికి ఆ ఫలాలు అందేవి. కానీ ఎవరైతే పాలకులు ఉన్నారో అది అందరికీ ఆమోదకరంగా లేనందుకే ఇంకా అనగారిగా వెనుకబడినటువంటి కులాలకు ఆ ఫలాలు అందుతలేవు. ఓన్లీ అవి నీడలే ఉంటున్నాయి. కానీ నిజంగా ఆయన ఫలాలు అందాలంటే ఆయన కాన్సెప్ట్ ఆయన సిస్టమ్ ను ఫాలో అయితేనే అందుతాయని మా యొక్క మనం. రాజ్యాంగం ప్రకారం నడిచిన ఆయన బొమ్మతోని నడిపించుకుంటున్నారు. కానీ యాక్చువల్ గా ఆయన ఏదైతే కోరిండో ఆయన ఏదైతే ఆశించిండో అలాంటి పాలన లేదు, అలాంటి ఫలితాలు లేవు. అది ఇప్పుడు ఎక్కడ జరగనటువంటిది. అది ఒకటి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్పి దాన్నే ముంగలేసుకొని ఇక దళితుల తానికి వాళ్ళు క్రైస్తవులు మారితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించాలని ఏదైతున్నదో అది ఎక్కడ కూడా లేదు. అది ఒట్టిగా బూటకంగా అది తీసుకొని దాని మీద ఈ జనాలను ఎంగేజ్ చేస్తున్నారు తప్ప వాస్తవాలకు చేయూతనిచ్చేటటువంటి వ్యవస్థ లేదని చెప్పి మేము కోరుకుంటున్నాం. చెప్పండి అన్న, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏం చెప్తారు? అంబేద్కర్ ఆశయ సాధన కోసం బడుగు బలహీన వర్గాలకు అందవలసిన ఫలాలు ఇంకా సంపూర్ణంగా అందాలనే దాని మీద గత ప్రభుత్వం కేసీఆర్ గారు 176 అడుగుల స్కాచ్ పెట్టి ఆయన ఆశయాన్ని కొనసాగించే విధంగా ఇక్కడ సచివాలయం తెలంగాణ సచివాలయానికి కూడా బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ మేధావైన అంబేద్కర్ ని స్మరించుకుంటేందుకు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ముందున్నది. వీళ్ళు సంఖ్యల్ని వేసి 2 సంవత్సరాల దాకా బంధించిన సంఖ్యలను తెంచుకొని ఇవాళ విప్లవం పుట్టుకొచ్చింది. ఇవాళ ప్రభుత్వానికి వణుకుబట్టి ఇవాళ ఘనంగా జరిపే రోజు వచ్చింది. బాబాసాహెబ్